బాలు మీనా దగ్గరికి వచ్చి నన్ను ఒక్కడినే ఆ ఇంటి దగ్గర వదిలేసి నువ్వు ఈ ఇంటికి వచ్చేస్తావా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే నా బ్రతుకు ఇక్కడ ఏదో బంగారంలా ఉందని మా అమ్మ వాళ్ళు ఎన్నాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది కదా నేను ఇక్కడ ఎలా బ్రతుకుతున్నానో దినదిన గండంలాగా ఉంది అని ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. అందుకే వచ్చేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే నిన్ను ఇంటికి తీసుకురావడమే చాలా తప్పు. మళ్ళీ తీసుకువచ్చాను చూడు అది నా బుద్ధి తక్కువ అని చెప్పేసి అయితే మళ్ళీ మీనాను తిడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ అయితే వాళ్ళ బామ్మ వింటూ ఉంటుంది. ఏంట్రా ఏమంటున్నావురా అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే ఏదో ఒకటి కవర్ చేసి వాళ్ళ బామ్మను నెమ్మదిగా ఆపేస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ బామ్మగారు లోపలికి వెళ్ళి వాళ్ళ కొడుకుని చూసి ఏంట్రా ఒక్క జ్వరానికే ఇలా అయిపోయావా నువ్వు అని చెప్పేసి అయితే సత్యంని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బామ్మ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం జ్వరమేమి కాదు హాస్పిటల్లో జాయిన్ చేసాం అందుకే ఇలా అయిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా హాస్పిటల్లో జాయిన్ అయ్యావా ఏమైంది నీకు ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగిందో ఇంతకీ ఎవరు ఏమీ చెప్పరేంటి అని చెప్పేసి అయితే నానా గొడవ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలా అని తెలియక సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అయ్యో నోరు జారిపోయానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.